హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనానికి నన్ను అడుగుతూనే ఉన్నారండి. నేను ఎన్నో వీడియోస్ చెప్తూనే ఉన్నాను, ఎన్నో చిట్కాలు చెప్పడం జరిగింది. అయినా కూడా సార్ కొన్ని మాకు అందుబాటులో ఉండడం లేదు, మాకు కొంచెం సులువైనవి అందరికీ అందుబాటులో ఉండేటివి త్వరగా రిజల్ట్ వచ్చాయి చెప్పండి. నాకు రెగ్యులర్ కాల్స్ వస్తూనే అండి. ఎన్ని వీడియోస్ తీసినా సరే మళ్ళీ ఇంకా కొన్ని చెప్పండి సార్, ఇంకా కొన్ని మాకు అందుబాటులో ఉండదని నన్ను అడుగుతూనే ఉంటారండి. శీఘ్రస్ఖలన సమస్య ఈ రోజుల్లో చాలా మందిని బాధ పెడుతుందండి. ఈ చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు కూడా. ఎంతో మందికి కూడా నేను ఎన్నో రకాల సజెషన్స్, అదేవిధంగా చిట్కాలు, ఉండవలసిన విధానాలు అండ్ కొన్ని పద్ధతులు, కొన్ని టెక్నిక్స్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మనం శీఘ్రస్ఖలనం గురించి మరొక అద్భుతమైన అదేవిధంగా సులువైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకునే ముందు శీఘ్రస్ఖలనం సమస్య నిజంగానే మీలో ఉందా అనేది ఖచ్చితంగా మీరు ఒక నిర్ధారణ కావాలి. చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటి అంటే, ఎప్పుడో ఒకసారి బయట పరాయి స్త్రీతో వెళ్ళినప్పుడు లేదా గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఎక్కువగా రొమాన్స్ చేయడం వల్ల, ఎక్కువగా యాంగ్జైటీ, టెన్షన్, ఎమోషన్ అవ్వడం వల్ల కొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ వీర్యం పడిపోయి వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఇలా టచ్ చేయకముందే పడిపోయింది, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది, అసలు ఆ అమ్మాయి చాలా రకాలుగా అన్నది, నేను తలెత్తుకోలేకపోతున్నాను, ఇలా చాలా రకాలైనటువంటి కాల్స్ నాకు చేస్తుంటారు. సో అది కేవలం మీ యొక్క సమస్య అయితే కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలవడం వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు అంతే తప్పించి అది శీఘ్రస్ఖలనం కింద మనం పరిగణలోకి తీసుకోకూడదు. శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఏంటంటే, మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండనివ్వండి లేదా రెగ్యులర్ గా మీరు పార్టిసిపేషన్ లో ఉండండి, మీ భార్యతో రోజు కలుస్తున్నా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే అట్లీస్ట్ 1 minute లోపే కనుక మీకు స్పర్మ్ కనుక రిలీజ్ అయిపోతూ ఉంటే దాన్ని మనం శీఘ్రస్ఖలనం, దీన్ని ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో అలా ఉంటే మాత్రమే దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. అనవసరమైన ఆలోచనలు చేసి అనవసరమైన టెన్షన్లు పెట్టుకొని నానా హర్యాణవాన్ని రోడ్డు మీద దొరికినవన్నీ లేదా ఆన్లైన్ దొరికినవన్నీ కొనుక్కొని వాడడం వల్ల ప్రయోజనం ఉండదు. పక్కా సమస్య ఉంది అని డిక్లేర్ అయితేనే దానికి ట్రీట్మెంట్ కానీ చిట్కాలు కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? సో అందులో భాగంగానే ఈరోజు మనం ఒక చిట్కా చెప్తా అండి. అయితే ఈ చిట్కా అనేది మనము కలవడానికి 1 గంట ముందు మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది. దీనివల్ల మంచి టైమింగ్ అనేది పెరుగుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దీనికి కావాల్సింది ముందుగా వచ్చేసి తాటి బెల్లం అండి. తాటి బెల్లం అయితే దాదాపు అందరికీ తెలిసిందే, అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా చింతగింజల పొడి అనేది మన అంగం మీద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు, ఎక్కువసేపు నిలిపి ఉంచడం కొరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు వాము, ఈ మూడింటిని ఒక అర చెంచా మోతాదులో తీసుకోండి. చింతగింజల పొడి, తాటి బెల్లము, అదేవిధంగా వాము, ఈ మూడింటిని తీసుకొని బాగా మెత్తగా దంచి లేదంటే ఆల్రెడీ చూర్ణం తీసుకోండి. వీటిలో 1 లేదా 2 చెంచాలంతా తేనె కలపండి. సుమారుగా ఒక సరిపడా లేహ్యంలా తయారు చేసుకొని ఒక బౌల్లో కలుపుకొని దాన్ని కలవడానికి 1 గంట ముందు తీసుకొని కొంచెం వాటర్ లాంటివి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేసినట్లయితే ఇది మీకు నరాల బలహీనతల్ని తగ్గించడమే కాకుండా హార్మోన్స్ ని డెవలప్ చేయడం కొరకు, అదేవిధంగా అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కొరకు ఈ వాము, తాటి బెల్లం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేము ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ లో తాటి బెల్లాన్ని కూడా ఉపయోగిస్తుంటాం. బెల్లం వేరండి, తాటి బెల్లం వేరండి. తాటి బెల్లం చాలా రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక ఔషధం అని చెప్పొచ్చు. ఇంకా వాము గురించి మనకు తెలిసిందే. వాము అనేది చాలా ఎఫెక్టివ్ గా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడం కొరకు, గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కొరకు, అదేవిధంగా డైజెషన్ ఇంప్రూవ్ చేయడం కొరకు చాలా రకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వామును కూడా మనం ఉపయోగించడం వల్ల ఈ విధంగా మనము టైమింగ్ అనేది పెంచుకునే అవకాశం అనేది ఉంది. ఇది మనకు అందరికీ అందుబాటులో. ఇంతకన్నా సులువైన చిట్కాలు లేవండి. చింతగింజల పొడి మనకు దొరుకుతుంది, లేదంటే చింతగింజలు తీసుకొని వాటిని వేయించి గ్రైండర్ పట్టుకొని పొడి చేసుకోండి. ఇంకా తాటి బెల్లం మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోనే లభిస్తుంది. దాంతోపాటు వాము ప్రతి కిరాణా షాపులలో లభిస్తుంది. తేనె కూడా ప్రతి కిరాణా షాపులో మనకు దొరికే లయన్స్ కానివ్వండి, డాబర్ కానివ్వండి, పదార్థాలు మీరు ఏ తేనెనే తీసుకోండి, మీ ఇష్టం. ఇలా ప్రతిరోజు కనుక మీరు ఉపయోగించినట్లయితే మీ ఈ టైమింగ్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వేగంగా చేయడం వల్ల స్పర్మ్ అనేది చాలా త్వరగా పడిపోతుంది. స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటే ఆపుతూ తీసేయడం ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కనుక ఉపయోగించుకున్నట్లయితే ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అంగం మీద కూడా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి,
స్పర్మ్ కానివ్వండి అప్ డౌన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా కొంచెం పటుత్వం లాగా వాటికి ఒక ఎక్సర్సైజ్ లాగా జరిగి పటుత్వం అనేది పెరగడం కూడా అవకాశం ఉంటుంది. సో స్టార్ట్ చేసినావా అయిపోయిందా అన్నట్టు చేస్తే మాత్రం దాన్ని ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేరు ఇంకా. ఓకేనా, చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ టైం తీసుకుంటూ నిదానంగా టెన్షన్ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు పావు గంట నుంచి 25 నిమిషాల వరకు ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఇంకా ఎక్కువ టైం కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అని వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా కింద కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు. రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుంచి అందిస్తుందండి. ద ట్రస్టెడ్ వన్ అండ్ ఓన్లీ నాటు వైద్యం ఛానల్ అండి యూట్యూబ్లో. సో కాబట్టి మీరు ధైర్యంగా మీ సమస్యను తెలియజేయండి, ధైర్యంగా మెడిసిన్ తెప్పించుకోండి, హ్యాపీగా వాడుకోండి అండ్ మీ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడండి. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో నేను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ.